రైతులకు పంట సమయంలో డబ్బులు అందించే ఆర్థిక భరోసా పథకం రైతు భరోసా. ఈ పథకం మొదలుపెట్టిన మొదటి రైతు తెలంగాణ రైతే. తక్కువ కాలంలోనే ఈ పథకం మంచి సక్సెస్ అయ్యింది. అయితే ఈ పథకాన్ని కొందరు పక్కదారి పట్టించారని వాదనలు ఉన్నాయి. పేదల కంటే డబ్బులు ఉన్న వారికే ఇది ప్రయోజనమనే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ పాలన పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు భరోసా అనేది రైతులకు డబ్బు సాయం చేసే పథకం. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయలు 2 విడతల్లో ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఈ పథకం సరిగ్గా అమలు కాకపోవడంతో రైతులు బాగా నిరాశ చెందుతున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రైతు భరోసా కింద కేవలం 14,300 ఎకరాలకు మాత్రమే సాయం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ జిల్లాలో 82,000 ఎకరాల సాగు భూమి ఉంది. 40,960 మంది రైతులకు పట్టా పాస్బుక్లు ఉన్నాయి. అయినా 64,000 ఎకరాలకు సాయం ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు సరిగ్గా సమయానికి రావడం లేదని వాళ్ళు బాధపడుతున్నారు. యాసంగి సీజన్లో కేవలం 6,410 మంది రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అందాయి. మిగతా వాళ్ళు ఎప్పుడు వస్తాయో తెలియక ఎదురు చూస్తున్నారు. ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినా అది పూర్తిగా ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పథకం కింద 79,844 ఎకరాలకు సాయం ఇచ్చారు. 81,000 ఎకరాల సాగు భూమి ఉన్న రైతుల్లో 48,072 మందికి ఈ పథకం వల్ల లాభం కలిగింది. 35,877 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 33.25 కోట్లు వేశారు. అప్పట్లో ఈ పథకం బాగానే నడిచిందని రైతులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో అందరి రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పింది. కానీ ఇప్పటిదాకా కేవలం 3,600 మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. మిగతా రైతులు రుణాల బాధతో ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా అందరికీ సమానంగా రావాలి. ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి కొంతమందికే ఇవ్వడం అన్యాయమని రైతు సంఘం నాయకులు అంటున్నారు. ఎవరికి రైతు భరోసా వస్తుందో స్పష్టంగా చెప్పాలి. ఎన్నికల హామీలు ఇలా గాలికి వదిలేస్తే ఎలా? ఎప్పుడూ ఎదురు చూడలేం అని రైతులు అడుగుతున్నారు. రుణమాఫీ పూర్తిగా చేయకపోతే మాకు మరింత కష్టాలు. ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలి అని రైతులు ఆగ్రహంగా చెబుతున్నారు. చివరగా రైతు భరోసా పథకం రైతులకు ఆర్థికంగా భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావించినా దాని అమలులో జాప్యం, స్పష్టత లేకపోవడం వల్ల రైతులు నిరాశ చెందుతున్నారు. గతంలో రైతు బంధు కంటే ఇది ఎందుకు వెనక్కి ఉందని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ సాయం డబ్బుల విషయంలో ప్రభుత్వం త్వరగా స్పందిస్తేనే రైతుల ఆందోళన తగ్గుతుందని అంటున్నారు.